హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. మా కజిన్ బాబుది అయితే బర్త్డే ఫంక్షన్ని ఈ విధంగా అయితే చేసాము. ఏంటి 2 కేకులు తీసుకొచ్చారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒకటి ఎగ్లెస్, ఇంకోటి ఎగ్లెస్ తేవడానికి కారణం ఏంటంటే రీసెంట్గా మా అన్నయ్య మ్యారేజ్ అయింది కాబట్టి మా చిన్నమ్మ వాళ్ళందరూ ఎగ్ తినరు, నాన్ వెజ్ తినరు కదా 16 రోజులు పండగ అయ్యే వరకు అని, అందుకని చెప్పేసి ఎగ్లెస్ ఒకటి, ఎగ్ ఒకటి 2 తీసుకొచ్చాము. ఈ బర్త్డే డెకరేషన్ అంతా మనమే చేసాము. బెలూన్స్తో చక్కగా సింపుల్గా ప్యాకెట్ కొనుక్కొచ్చారు. చాలా ఈజీగా అయిపోయింది. కొంచెం అక్కడ ఉన్న చిన్న రూమ్కి అడ్జస్ట్ అయ్యే విధంగా బాగుంది అని అయితే మా అభిప్రాయం. చాలా బాగుంది. మీకు నచ్చితే కంపల్సరీ నా వీడియోని లైక్ చేయండి. అసలు మా చిన్నప్పుడు అయితే ఈ చాక్లెట్స్ పంచడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. అలా అని నేనే బీసీ కాలంలో అయితే పుట్టలేదు. 1990sలో నేను, నా డేట్ ఆఫ్ ఇయర్ కూడాను. ఇంత జనరేషన్, ఇంత మేబీ 20-25 ఇయర్స్లోనే జనరేషన్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. అసలు ఇప్పుడైతే మా ప్రహాషాకి 2 కేకులు, చాలా గిఫ్ట్లు కూడా ఉన్నాయి. మా ట్యూషన్ పిల్లలందరికీ పిల్లలకు మాత్రమే కాదు, పెద్దవాళ్ళకి కూడా, తల్లిదండ్రులకు కూడా ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్, తక్కువతో కూడిన ఫంక్షన్స్ అయినా సరే చాలా హ్యాపీనెస్ని ఇస్తాయని అయితే నా అభిప్రాయం. ఇక్కడ మా ప్రహర్ష కేక్ కట్ చేస్తుంటే పక్క నుండి వాళ్ళ అమ్మ అయితే చాలా హ్యాపీగా సంతోషపడింది. అంటే ఆ హ్యాపీనెస్ అనేది అది నేను చూశాను. ప్రహర్ష అలా కట్ చేయి, ఇలా కట్ చేయని మా వెన్నెల అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేనైతే అది బాగా అబ్జర్వ్ చేశాను. నేను కూడా మా బాబు వాళ్ళ బర్త్డే చేసినప్పుడు కూడా అంతే ఫీల్ అయ్యాను. తల్లి ప్రేమ అంటే అదేనేమో అని అనిపించింది నాకైతే. ఇక్కడ మేమైతే 2 కేక్స్ తీసుకొచ్చాం కదా, దానిలో 2 కేకులు బాబుతో కట్ చేపించి వచ్చిన వాళ్ళందరికీ చాక్లెట్స్, బిస్కెట్స్, ఇంకా వేరే న్యూ ఐటమ్ ఉంది. ఫస్ట్ అక్షింతలు వేసింది అయితే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య. వీళ్ళు చిన్నమ్మ, చిన్నాన్న, పెద్ద చిన్నాన్న, పెద్ద చిన్నమ్మ, మా చిన్నమ్మ, చిన్నాన్న. వీళ్ళు కూడా బాబుని అందరూ, వచ్చిన వాళ్ళందరూ బాబుని అక్షింతలు వేసి ఆశీర్వదించారు బొట్టు పెట్టి. దాంతోపాటుగా ఎవరైనా డబ్బులు ఇస్తే మా ప్రహాష్ అయితే తీసేసుకుని, మమ్మీ నేను అట్టు పెట్టుకుంటాను, మమ్మీ నేను దాచుకుంటానని అడిగింది. దాంతోపాటు బాబుని మాకివ్వమని అడిగామనుకోండి, అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ మమ్మీకి ఇచ్చి, నేనే మమ్మీ నా డబ్బులు నువ్వు దాయని వాళ్ళ అమ్మకే ఇచ్చాడు. ఇలా వచ్చిన వాళ్ళందరితో కొన్ని మాత్రమే నేను స్నాప్స్ తీశాను. వచ్చిన వాళ్ళందరికీ పూర్తిగా అక్షంతలు వేసి బొట్టు పెట్టి పిల్లవాడిని ఆశీర్వదించారు. ఆ తర్వాత మేమైతే ఏమైతే రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని తీసుకొచ్చామో అవన్నీ మేమైతే ఒక పక్కన రెడీ చేసేసుకున్నాము. ఇది ప్రహర్ష వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇల్లు అయితే చాలా దూరాన్ని ఉంది. వీళ్ళందరూ మా అన్నయ్య మ్యారేజ్కి వచ్చారు. అన్నయ్య మ్యారేజ్కి వచ్చారు కదా, అందుకని ఇక్కడే ఆ డేట్లో ఫంక్షన్ వచ్చిందని ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రహర్ష బర్త్డే అనేది చేయడం జరిగింది. ఈ అన్నయ్య మ్యారేజ్ బ్లాగ్స్ కూడా నేను త్వరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. వచ్చిన వాళ్ళందరికీ, చిన్నపిల్లలందరికీ, మా ట్యూషన్ పిల్లలందరికీ క్రెయిన్స్ మరియు అండ్ ఆల్సో డ్రాయింగ్ బుక్స్ ప్రజెంటేషన్ అనేది చేశారు. దాంతోపాటుగా వచ్చిన వాళ్ళకి మేమైతే 2 సమోసా, ఒక జిలేబీ అండ్ ఆల్సో కేక్ పీసు, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇచ్చి పంపించాము. ఏ అకేషన్ అయినా సరే థమ్స్అప్ లేనిదే ఒక్క అడుగు, ఒక్క పని కూడా పడదు కదా. మరలా తర్వాత థమ్స్అప్ కూడా తీసుకొచ్చారు. వీటితో పాటుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లంచ్ అనేది ఏర్పాటు చేశారు. తినని వాళ్ళకి మిల్లీ మేకర్స్ కర్రీ, తినే వాళ్ళకి చికెన్ ఫ్రై, రొయ్యల కూర, పల్వా, పెరుగు చట్నీ, వైట్ రైస్, ఇవన్నీ ఐటమ్స్ అయితే వండారు. ఇంక ఈ బ్లాగ్ ఇంతే. బాయ్ బాయ్.